నువ్వు సరిగా చూసుకో. అంతే. బెనిఫిట్ ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదు చూసుకో. ఉమ్? 1,00,000, 1,10,000, 1,20,000 అంటే రాదు, ముర్రా రాదు. బనీ వస్తాయి. బనీ వస్తాయి. ఈ రోజు రాత్రి మన దగ్గర బనీ వస్తున్నాయి. కానీ నువ్వు ముర్రాకు చూసిన తర్వాత బనీ కొనాలంటే నీకు కళ్ళకు అది గుండెకు నచ్చదు. ఇది సైజ్ ఇట్లా అనిపిస్తాయి, మంచిగా తిని ఉంటాయి, మంచిగా కనిపించడానికి. అది చిన్న ప్యూర్ ఫ్యామిలీలో తిరిగి 25 కిలోమీటర్ తిరిగి తిని మేపి బతికే ఉంటాయి అది. సో బాడీ ఫిగర్ అట్లా ఏముండదు. పాలు ఇచ్చేదానికి గుణాలు ఉన్నాయి, కెపాసిటీ ఉన్నాయి. ఈ రోజు రాత్రి వచ్చింది నా దగ్గర కూడా పని వస్తుంది. 1,00,000 నుంచి 1,30,000 మధ్యలోనే ఉన్నది. మిల్కింగ్ కూడా 6-7 టైం కు ఇచ్చేది ఉంటాయి. 7.5. అయితే అన్న, ఈ వానాకాలము పచ్చిగడ్డి పెట్టొద్దు అంటారు, ఎందుకు సార్? పచ్చిగడ్డి అంటే పచ్చిగడ్డి ఓన్లీ డైజెషన్ సిస్టమ్. సలాద్ అనుకోండి, నువ్వు కూడా ఫీడ్ తింటే నీకు సలాద్ ఉంటే నీ డైజెషన్ సరిగా ఉంటాయి. డైజెషన్ ఎందుకు సరిగా ఉంటే మోషన్ సరిగా రావాలి. ఎక్కువ కూడా తినిపిస్తే లూజ్ మోషన్స్ అవుతాయి, తక్కువ కూడా తినిపిస్తే ఏం ప్రాబ్లం లేదు. సిస్టమ్ మనం ఏం సజెస్ట్ చేస్తాం, గ్రీన్ గ్రాస్ లేకుంటే కూడా నడుస్తాయి. కానీ ఎక్కువ తినిపిస్తే లూజ్ మోషన్స్ అవుతాయి. లూజ్ మోషన్ అయింది అనుకో పాలు తగ్గిపోయింది, మొత్తం మినరల్స్ అంతా పెండతో వెళ్ళిపోతే మళ్ళీ పాలు ఎక్కడి నుంచి రెడీ అవుతాయి. అదే ప్రాబ్లం ఉన్నది. పచ్చి మేతలో కూడా అంటే జనాలు ఏమనుకుంటారంటే ఫ్రీలో మనం వేసుకొని ఫ్రీలో కోసి తినిపిస్తాం, ఏమో బయట నుంచి ఏం కొనడానికి అవసరం ఉండకూడదు అంటే అది. మీరేమో 1,50,000, 1,80,000 ఒక్కొక్క గేదెకి ఏవి రేట్లు ఉన్నాయి. సో ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే 1,30,000కే గ్రేడర్ ముర్రా అని చెప్పేసి, ఈ హర్యానా నుండి తెచ్చామని చెప్పేసి గ్రేడర్ ముర్రా ఇస్తున్నారు చాలా మందికి. దాని ద్వారా చాలా మంది రైతులు లాస్ అయ్యారు. అది చీటింగ్. నీ ఇంటి నడిపించడానికి, నీ ఒక్క సంసారంకి నువ్వు ఒకటే ఉన్నావు, నీ భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, అమ్మ నాయన, ఇది 4-5 మనుషులకి కోసం నువ్వు తిండి పెట్టడానికి నువ్వు వేరే మంచి జీతం మొత్తం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు అది తిండి ఎట్లా ఇంటికి పెడతావు నువ్వు తెలియదు. వచ్చినాక చెప్పు, 4-5 నెలలు ఇస్తాయి రాబాయి, 5 లీటర్స్ 6 లీటర్స్ టైం కు ఖచ్చితంగా ఇస్తాయి. 4-5 months దాని తర్వాత పాలు ఇయ్యదు అని చెప్పి 3 లీటర్కి వచ్చేస్తాయని ఎవరైనా తీసుకోపోతాడు? 1,30,000 పెడుతున్నావు నువ్వు, 4 నెలలు 5 నెలలు నీకు పాలు ఇచ్చింది అనుకో, సంపాదించిన ఎంత 10,000 12,000 ఒక బర్రె మీద నీకు వచ్చింది అనుకో, 40-50,000 వచ్చింది కాదు, 70-80,000 బర్రె చూస్తే నిలబడి ఉన్నది, 70,000 ఇది దాని మీదనే ఉన్నది. ఇంకా ఇప్పుడు తినిపియాలి అంటే ఇంటి నుంచి తీసుకొచ్చి తినిపియాలి. సో ఎక్కడి నుంచి బయటకు వస్తావు? గ్రేడెడ్ ముర్రా అంత పని, యూపీ బర్రెలు అంతే పని, బీహార్ బీరలు అంతే పని, గోరేగాం అంతే, రాజస్థాన్ అంతే. రాజస్థాన్ లో ఒక్కనే ప్లేస్ ఉన్నది శ్రీగంగానగర్, అది లాంగ్ పాల్ ఇస్తాయి. అది కూడా ఎందుకు అంటే ఇండియా, పాకిస్తాన్, హర్యానా బార్డర్ టచ్ అవుతాయి ఆ డిస్ట్రిక్ట్ కి. అర్థమైంది కదా? వేరే ప్రాంతం కూడా, ఏ రాష్ట్రం ఏమైనా డిస్ట్రిక్ట్ వెళ్తే కూడా పాలిచ్చే గుణాలు కాదు సార్. డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెడితేనే డబ్బులు ఉన్నాయి. అర్థమైందే కాదు? డబ్బులు పెడితేనే డబ్బులు ఉన్నాయి. డబ్బులు పెట్టి మంచి బరికి తినాలి, తీసుకురావాలి, మళ్ళీ డబ్బులతోని తినిపియాలి, అప్పుడే పాలు వస్తాయి. అర్థమైంది కాదు? డబ్బులు గురించి వస్తాయి అని ఒక హిందీలో చెప్తారు, తెలుగులో నేను దానికి ట్రాన్స్లేట్ చేస్తున్నా. తెలుగులో కూడా ఇది చెప్పవచ్చు మన